ఇప్పుడు నీ పేరు మీద ఉన్న ల్యాండ్స్ అని అంటున్నారు. నీ పేరు మీద ల్యాండ్స్ అంటే ఈ శంభుదాస్ తెలియకుండా నీ పేరు మీద బినామీగా ఏమన్నా ల్యాండ్స్ రిజిస్టర్ చేశాడా? ఉండే సార్, ఒక 2 ఎకరాలు వరి పొలం ఉండే, అది అప్పపల్లి శివార్లో ఉండే. ఒక 15 గుంటల మెయిన్ ప్రేమల గార్డెన్ అని ఉంది ఆసిఫాబాద్లో, జన్కాపూర్ ఆసిఫాబాద్కు మధ్యలో. దాని ముందలు ఉన్నది 15 గుంటలు, అది నా పేరు పైనే ఉండేది. అవి మళ్ళీ రిజిస్ట్రేషన్ వేరే వాళ్ళకి అమ్మి డబ్బులు తీసుకున్నాను, నా పేరు పైనే ఉండే సార్ అది. ఓకే, అంటే ఈ ల్యాండ్స్ అనేవి ఇతను అక్రమంగా దాన్ని కబ్జా పెడతాడా, లేకపోతే ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ని కూడా ఈ రకంగా మార్చేసి తను డబ్బులు సొమ్ము చేసుకుంటాడా, ఎలా చేస్తాడు? అది ఎట్లా అంటే సార్, బీడీపీపీ ల్యాండ్స్, అది బీడీపీపీ ల్యాండ్స్ని మెయిన్ ఈయన చేస్తాడు. ఈయన చేసేదే గవర్నమెంట్ ల్యాండ్లు, బీడీపీపీ ల్యాండ్లు. కొంతవరకు సార్ ఈ ధర్నీ వచ్చిన తర్వాత సార్, ఈ ఎక్కడెక్కడోళ్ళు లోకల్ ఆసిఫాబాద్ వాళ్ళు 15 ఏళ్ళ క్రితం, 20 ఏళ్ళ క్రితము, 30 ఏళ్ళ క్రితం ల్యాండ్లు అమ్మి పూణేలో, ముంబైలో, నాగ్పూర్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అట్లాంటి 2-3 ల్యాండ్లు ధర్నీలో పేరు రాగానే మళ్ళీ వాళ్ళని పిలిపించి కాంటాక్ట్ అయ్యి వాళ్ళని తెప్పించి ఇక్కడికి ఆ డబ్బులకి మాట్లాడి పట్టా పాస్బుక్ గవర్నమెంట్ ఆఫీసులలో మేనేజ్ చేసి పట్టా పాస్బుక్లు ఇష్యూ చేసుకొని తను రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత ల్యాండ్ పైకి వెళ్ళి అక్కడ ట్రాక్టర్లు పెట్టడము, సాఫ్ చేయడము, ఏమన్నా వాళ్ళు ఎదురు తిరిగితే నా పేరుపై నుంచి కొన్ని సందర్భం వల్ల నా పేరు నుండి వాళ్ళపై కంప్లైంట్ పెట్టించి స్టేషన్లో కూర్చోబెట్టడాలు చేసి వాళ్ళంతటా వాళ్ళు ఎక్కడ తిరిగే ఓపిక లేక మాకు వద్దు సార్ ఈ ల్యాండ్ మీరు ఉంచుకోండి అనేదాకా తెచ్చి దాన్ని అప్పుడు కేసు విత్డ్రా చేసుకొని ల్యాండ్ అనేది టోటల్గా తన గ్రిప్లో తీసుకుంటారు. దాదాపుగా నీ పేరుతోటి దాదాపుగా ఎన్ని కంప్లైంట్ చేసి ఉండొచ్చు శంభుదాస్ పెట్టుంటారు నీ పేరు మీద? నా పేరుతోటి ఒక 3-4 కంప్లైంట్లు పెట్టింది సార్ ఇప్పటిదాకా. ఒకటి కోర్టులో కేసు కూడా నడుస్తుంది, 67 సర్వే నంబరు కవాల్కర్ తారాబాయి వర్సెస్ పొర్ల తిరుపతి, మన ఆసిఫాబాద్ కోర్టులో నడుస్తుంది సార్ ఇప్పటికి అది. సో మన ప్రయత్నంలో వచ్చేసి మీరు చెప్తున్నారు గవర్నమెంట్ ల్యాండ్స్కి సంబంధించిన పట్టాలను ప్రైవేట్ పరం చేస్తూ అక్రమంగా అమ్ముతున్నారని చెప్పేసి అని. ఈ రకంగా గవర్నమెంట్ ల్యాండ్ను పబ్లిక్గా అమ్ముతుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది? యంత్రాంగం సార్ మొత్తం ఆయన మనుషులే ఉన్నారు. ఎక్కడ ఆఫీస్, రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఆయనదే, ఎంఆర్ఓ ఆఫీస్ ఆయనదే, ఆర్డీఓ ఆఫీస్ ఆయనదే, అందరూ ఆయన మనుషులే ఉన్నారు సార్. పేపర్ వాళ్ళు ఎవరు రాయలేరు. ఒక ఈనాడులో వచ్చింది చూడండి సార్, మీకు పంపించిన ఆయన 2018 కాంపన్సేషన్ వచ్చినప్పటి నుంచి ఆయన పాపం చాలా రాస్తున్నాడు, కానీ ఏం ఫలితం లేకుండా పోతున్నది. ఆయన చేసిన అక్రమాల చిట్టా మొత్తం ఆసిఫాబాద్ డిస్టిక్లో ఈనాడులో వచ్చింది, అది మీకు పంపించాను సార్, మీరు చూసుకోవచ్చు ఒకసారి. తర్వాత దీంట్లో మొత్తంగా మనం గమనిస్తే ఎంతవరకు ప్రభుత్వ భూములను ఈయన అప్పన్నంగా కాజేసి అమ్మి ఉంటాడు అనుకుంటారు మీకు తెలిసి? నాకు తెలిసి సార్ ఇక్కడ చెక్ పోస్టు, ఆసిఫాబాద్ ఎంట్రన్స్లో చెక్ పోస్టు అనే ఏరియా ఉంటుంది, అక్కడ 2 ఎకరాల ల్యాండ్ ఉంది, అది బీడీపీపీ ల్యాండే సార్. అది ఫ్లాట్లు చేసి అమ్మారు, దాని తాలూకు అది కూడా మీకు పంపించాను నేను. ఇంకా అట్లా అంసాపూర్లో కూడా ఇది ఫ్లాట్లు చేసి అమ్మారు, అది మన అక్కడే ఏజెన్సీ ఏరియానే. ఊరంతా ఉంది సార్ ఆయనది, ఎక్కడెక్కడ లేవని చెప్పలేము, అంతటా ఉన్నది. దీంట్లో ఈ డాక్యుమెంట్స్లో మీకు అంటే మీ సంతకాలు నకిలీ చెప్పిన డాక్యుమెంట్స్ ఒకసారి తీసి చూపించండి. సో చూస్తున్నారు కదా, మనకు చెప్తా ఉన్నాడు తిరుపతి ప్రభుత్వ భూములకు సంబంధించి కూడా చాలా భూములను అప్పనంగా ఆయన కాజేశాడు. తర్వాత ఎంఆర్ ఆఫీస్ కావచ్చు, తర్వాత ఆర్డీఓ ఆఫీస్, ఎక్కడైనా సరే ఈయన మనుషులే ఉండి, అంటే ఎక్కడో శివార్లో ఉంది కాబట్టి ఎవరు కూడా రారు, తర్వాత ఎవరి దృష్టి లేదు, తర్వాత మీడియాలో కూడా రాకుండా చాలా రకాల కన్నింగ్ ప్రయత్నాలు చేశాడు అని చెప్పేసి అని కూడా చెప్తున్న పరిస్థితి.